హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు రివ్యూస్. దిస్ యువర్ ప్రశాంత్, నా ఎమోషన్స్. సో పార్ట్ 1 చూసుకున్నారు కదా, ఇప్పుడు పార్ట్ 2 కొంచెం పేషెన్స్తో చూడండి. ఎందుకంటే లాంగ్ ఎపిసోడ్ కాబట్టి, 2 hours ఎపిసోడ్ కాబట్టి మెర్జ్ చేసి పార్ట్ 1 పార్ట్ 2గా చెప్పేస్తున్నా. పార్ట్ 1లో అయితే యాక్టర్స్ గురించి చెప్పాను కదా, ఇప్పుడు గేమ్ గురించి మాట్లాడుకుందాం, హౌస్ మేట్స్ గురించి మాట్లాడుకుందాం. సో పేషెన్స్తోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూసేయండి. సో ఇక్కడ బిగ్ బాస్ అనేది ఓన్లీ ఆడియన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎవరు రిక్వెస్ట్ చేస్తే కానీ, ఎవరు ఏదో అడిగితే కానీ రాదు. అండ్ మొత్తం టోటల్లీ ఆడియన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి, ఆడియన్స్ ఎలా డిసైడ్ చేస్తే బిగ్ బాస్ మూమెంట్స్ అనేవి అలా జరుగుతాయి. సో ఈరోజు కంటెస్టెంట్స్కి ఏం జరిగింది, దాని మీద ఆడియన్స్ ఒపీనియన్స్ ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ సెలబ్రిటీస్ అయిపోయింది, ఇప్పుడు ఓన్లీ హౌస్ మేట్స్ గురించి మాట్లాడుకుందాం. ఆ హౌస్ మేట్స్ వచ్చేసి ఈరోజు ఫెస్టివల్ మూమెంట్ కాబట్టి అంత హార్ష్గా ఏం జరగలేదు, సింపుల్గా కూల్గా జరిగిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ విత్ ఆడియన్స్ అన్నమాట. గేమ్ మన బిగ్ బాస్ ఎపిసోడ్ స్టార్ట్ అయినాక ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆడియన్స్ ఎవరు, బిగ్ బాస్ సెట్లో ఉన్న ఆడియన్స్ని, వాళ్ళ ఒపీనియన్స్ని క్యాచ్ చేసుకొని గేమ్ స్టార్ట్ అవ్వడం, ఎపిసోడ్ స్టార్ట్ అవ్వడం జరిగింది. ఫస్ట్ నాగార్జున గారు ఇంట్రడక్షన్ ఆడియన్స్ నుంచి తీసుకొని ఎవరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు, అండ్ బిగ్ బాస్ హౌస్లో ఎవరు ఫేవరెట్ కంటెస్టెంట్ అనేది అడిగితే ఫేవరెట్ వచ్చేసి కొంతమందికి పేర్లు అవసరం లేదు, కొంతమంది గురించి చెప్పిండ్రు. అండ్ నెగిటివ్ వచ్చేసి హరీష్ గురించి చెప్పిండ్రు. హరీష్ అండ్ భరణి కానీ వీళ్ళ గురించి చెప్పాను అనమాట. హరీష్ ఎందుకు అంటే, హరీష్ ఇంకొంచెం చేంజ్ కావాలని చెప్పేసి, ఎవరి మీద అయితే ఒపీనియన్ మీకు ఎక్కువ ఉంటుందో వాళ్ళ గురించి ఓటింగ్ చేయాలి. వాళ్ళు చెప్పేది, మీరు అడిగే క్వశ్చన్స్కి ఆడియన్స్ క్వశ్చన్స్ అడుగుతారు, ఆ క్వశ్చన్కి వాళ్ళు సమాధానం చెప్పాలి. అది కరెక్ట్ ప్రాపర్ ఆన్సర్ అయితే వాళ్ళ ఆడియన్స్ ఓటింగ్ ఇస్తారనమాట. సో అదనమాట. ఫస్ట్ హరీష్ గురించి కూడా అడిగిళ్ళు. హరీష్ వచ్చేసి ఎప్పటికీ కోపంగా ఉంటాడు, అందరితో కలిసిపోడు అని చెప్పేసి ఆడియన్స్ ఒక క్వశ్చన్ అడిగితే దానికి హరీష్ ఇచ్చిన సమాధానం ఒకటి. దానికి ఆడియన్స్ ఏం ఓటింగ్ చేసేయాలంటే, ఇతను చెప్పింది తప్పు అనేసి రెడ్ మార్క్ హైలో పెంచేసి కొంతమంది మాత్రమే గ్రీన్ ఇచ్చేసిండ్రు. సో ఇట్లా అందరికీ ఒక్కొక్కరి గురించి అట్లా వచ్చిందనమాట. అండ్ ఎవరికి కూడా పాజిటివ్గా రాలేదు, ఇద్దరికి మాత్రం పాజిటివ్గా వచ్చింది. మొత్తం బ్రెయిన్లో పెట్టుకోవడం కొంచెం కష్టమైంది కాబట్టి ఎవరో నేను మర్చిపోయినాను. ఒక్కరికి మాత్రం కరెక్ట్ వచ్చింది ఈక్వల్గా. ఎలా అంటే గ్రీన్ హైలో వచ్చింది, రెడ్లు తక్కువలో వచ్చింది. అంటే పాజిటివ్, వాళ్ళు చెప్పేది నిజం అనిపించి. మేబీ తనుజకు వచ్చి ఉంటుంది, తను పాజిటివ్ ఉంటుంది కాబట్టి. భరణికి కూడా ఈక్వల్గా రాలేదు, 45% గ్రీన్ వచ్చింది, 55% రెడ్ వచ్చింది. అంటే భరణి కూడా తప్పు చెప్తున్నాడని చెప్పేసి ఇలా ఒక్కొక్కరి మీద ఆడియన్స్ ఒపీనియన్ క్వశ్చన్ అడగడం జరిగింది. ఒక్కరికి మాత్రమే గ్రీన్ వచ్చింది, మిగతా అందరూ కూడా రెడ్ వచ్చేసిండ్రు. సో ఈరోజు ఫస్ట్ టైం నామినేషన్లో ఉన్న వాళ్ళు ఫస్ట్ సేఫ్ వచ్చేసి, 4 నామినేషన్లో ఉంటే ఒక్కరికి సేఫ్ వచ్చేసింది. ఆ సేఫ్ వచ్చేసి రీతుకి సేఫ్ వచ్చింది. ప్రతిసారి రీతు ఎట్లనూ సేఫ్ అవుతుంది, అదే లెక్కలో అర్థం కావట్లేదు. ఆడియన్స్ తనని ఇంకా గెలిపించాలనుకుంటున్నారు. సో ఇక్కడ మిస్టేక్స్, ఈ వీక్లో అంత పెద్ద మిస్టేక్స్ గురించి కూడా ఎక్కువ డిస్కషన్ చేయలేదు, ఎందుకంటే నిన్న జరిగింది కాబట్టి. నిన్న డిస్కషన్లో మిస్టేక్స్ అన్నీ తీసేసుకొని మాట్లాడుకున్నారు. కొన్ని టాస్క్లు ఇవ్వడం జరిగింది. ఫెస్టివల్ సందర్భంగా ఆయుధ పూజ అనేది ఉంటుంది మన దసరాకి ఆయుధ పూజ అనేది. సో ఇక్కడ ఆయుధాలు పెట్టేసిండ్రు, జమ్మి చెట్టు ఆయుధం అనేది పెట్టేసిండ్రు. ఎవరైతే టాస్క్లు గేమ్లు విన్ అవుతారో, ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఆయుధాలు వాళ్ళు గెలుచుకుంటారో వాళ్ళకి పవర్స్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ టాస్క్లు ఫస్ట్ సిద్ధు బాయ్ వచ్చినప్పుడు కూడా ఒక టాస్క్ ఇచ్చిండ్రు, అందులో ఆయుధాలు ఎక్కువ రెడ్ టీంకి వచ్చినాయి, బ్లూ టీంకి 1, 2 మేబీ అట్లా వచ్చినాయి. బ్లూ టీం సైడ్ దివ్య ఉంది, వాళ్ళకి ఇచ్చిన టాస్క్ ప్రకారం అన్నీ గెలవలేకపోయింది కాబట్టి రెడ్ టీం లీడ్లో ఉంది, బ్లూ టీం కొంచెం తక్కువ ఆయుధాలు వచ్చినాయన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి వీళ్ళకి ఇంకో టాస్క్ ఏం పెట్టిందంటే, నాగార్జున ఇచ్చిన టాస్క్ ప్రకారం, గేమ్ ప్రకారం ఆ టాస్క్లో విన్ అయిన వాళ్ళకి వాళ్ళ లీడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇచ్చిన గిఫ్ట్ని అవతల వాళ్ళకి ప్రజెంట్ చేయొచ్చు, అవతల వాళ్ళకి ఇచ్చేయచ్చు అనమాట. ఇప్పుడు హౌస్లో గెలిచిన వాళ్ళు ఎవరు, ఇప్పుడు టాస్క్లో టీమ్ ఏ టీమ్ బి ఉన్నారు కదా, రెడ్ బ్లూ ఉన్నారు కదా, అందులో వాళ్ళకి ఇచ్చిన టాస్క్లో విన్ అయిన వాళ్ళు వాళ్ళకి ఉన్న ఒక గిఫ్ట్స్ ఉంటాయి కదా, అది అవతల వాళ్ళకి షేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఒక్కొక్కటి లాస్ట్ టైం చూసుకుంటే హౌస్ మేట్స్కి 5 మెంబర్స్కి 4 మెంబర్స్కి ఒక టాస్క్ పెట్టి బజర్ ప్రెస్ చేస్తాను ఇలా ఇచ్చిండ్రు కదా. గెలిచిన వాళ్ళకి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి లెటర్ కానీ, ఫోటో కానీ, వాష్ రికార్డ్ కానీ ఇవ్వడం జరిగింది కదా. లాస్ట్కి వచ్చేసి సంజన దక్కలేదు. కాకపోతే ఈసారి మాత్రం అందరికీ కూడా ఈక్వల్గా ఇచ్చేసిండ్రు. ఏంటంటే టాస్క్ విన్ అయిన వాళ్ళకి, లేదా టీంలో టాస్క్లో ఎవరైనా టీం మెంబర్ గెలిచినా కూడా వాళ్ళ టీం మెంబర్స్కి, మిగతా వాళ్ళకి కూడా గిఫ్ట్స్ ఇచ్చేయచ్చు. సో
అలా ఒక్కొక్కరికి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చిన లెటర్స్ గానీ, ఫోటోస్ గానీ, వాయిస్ రికార్డ్ గానీ ఒక్కొక్కరికి ఇవ్వడం జరిగింది. అండ్ టూ ఎమోషనల్. అండ్ ఇందులో మెయిన్‌గా వచ్చేసి డీమన్ పవన్‌కి వాళ్ళ ఫాదర్‌కి సర్జరీ అయిందంట. నాలుక కట్ చేసిల్లంట. అంత ఇబ్బందితోని కూడా తను వాయిస్ ఇవ్వడం జరిగింది. చాలా ఎమోషనల్ అయిపోయిండ్రు. అలా మన లాస్ట్ టైం సంజనకి వాయిస్ రికార్డ్ గానీ ఏది కూడా దక్కలేదు. ఈసారి సంజనకి కూడా దక్కింది. అండ్ హరీష్‌కి వాళ్ళ వైఫ్ నుంచి లెటర్ కూడా వచ్చింది. సో క్యూట్. అందరి నుంచి కూడా అందరికీ దక్కినాయి. సో ఇక్కడ మళ్ళీ బిగ్ బాస్‌లో నాగార్జున కూడా ఒక టాస్క్ ఇచ్చిండ్రు. ఆ టాస్క్‌లో మెయిన్ వచ్చేసి హౌస్‌లో ఉన్న కొన్ని థింగ్స్ ఉంటాయి కదా, వాటి ఫొటోస్ చూపెడతారు. ఆ ఫొటోస్ అనేటివి ఒక్కొక్క బుట్టలో వేసేయాలి. ఎవరైతే లీడ్‌లో ఉంటారో వాళ్ళు విన్నర్. ఇక్కడ అన్ని రౌండ్స్‌లో కూడా డీమన్ పవన్ విన్ అయ్యిండు. డీమన్ పవన్ విన్ అయితే ఇమాన్యుయల్ సంజన కోసం వదిలేసిన క్యాప్టెన్సీ ఉంది కదా, అది ఈసారి డీమన్ పవన్ ఆడి గెలుచుకున్నాడు. లాస్ట్ టైం అంతా క్లమ్జీగా జరిగింది, తను వదిలేసుకున్నాడు. అండ్ సెకండ్ టైం కూడా ఒక టాస్క్ గెలిచి మళ్ళీ డీమన్ పవన్ గెలుచుకున్నాడు. అండ్ థర్డ్ టైము ఇమాన్యుయల్కి వచ్చింది. ఫోర్త్ టైం కూడా మళ్ళీ డీమన్ పవన్కే వచ్చింది. 3 టైమ్స్ డీమన్ పవన్ క్యాప్టెన్ అయ్యిండు. క్యాప్టెన్సీ కోసం చాలామంది ట్రై చేసిండ్రు, అది ఎవరికి కూడా దక్కలేదు. డీమన్ పవన్ ఈసారి జెన్యూన్గా ఎటువంటి సంచాలక లేదు, ఎవరు లేదు, లైవ్గా ఆడి తనే గెలుచుకున్నాడు. సో ఈ గేమ్ వైజ్ చూసుకుంటే తను వెల్ డన్. సో ఇక్కడ ఫెస్టివల్ సందడి జరిగింది. అది ఎలా అంటే కొంచెం స్వీట్, హాట్ అన్నిటితో ఫుడ్ ఐటమ్స్ తీసుకొచ్చి అందులో కూడా ఒక టాస్క్ వేసిండ్రు. ఆ టాస్క్ వచ్చినప్పుడు కిరణ్ అబ్బవరం ఉన్నాడు. ఫస్ట్ సిద్ధుబాయ్ ఉన్నప్పుడు బతుకమ్మ జరిగింది. అండ్ సెకండ్ టాస్క్ అప్పుడు కిరణ్ అబ్బవరం ఉన్నాడు. అతని మూవీ టీం వాళ్ళ ఇద్దరు హీరోయిన్ వాళ్ళ సమక్షంలో జరిగిందన్నమాట. అప్పుడు ఏంటి పులిహోర అండ్ స్వీట్ అండ్ పాయసం వీళ్ళు ఇద్దరు టీమ్మేట్స్ నుంచి ఇటొకరు తినేసేయాలి. సో అలా కొంచెం టాస్క్ జరిగింది. రీతు అయితే తనకి పులిహోర తినడం ఇంపార్టెంట్, టాస్క్ గెలవడం ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే అక్కడ తనకు ఆ స్మెల్ ముందే వచ్చేసిందంట. ఈ టాస్క్ రాకముందే నిమ్మలంగా కడుపు నిండా ఆరామ్సే తినుకుంటుంది. టాస్క్తో సంబంధం లేదు, మెల్లమెల్లగా. అండ్ ఆ పులిహోర టాస్క్ వచ్చినప్పుడు మాత్రం సంజన విన్ అయింది. అండ్ పాయసం అప్పుడు ఇమాన్యుయల్ అండ్ శ్రీజ వీళ్ళు. నెక్స్ట్ స్వీట్స్ వచ్చినప్పుడు డీమన్ పవన్తో క్లోజ్ అయిపోయింది. ఇక్కడ వడలు వచ్చినాయి, అందులో మాత్రం సుమన్ అన్న ఎక్సలెంట్గా తినేసిండు. కానీ వీళ్ళందరినీ చూస్తుంటే ఏమనిపించింది తెలుసా, ఇన్ని రోజుల నుంచి హోమ్ ఫుడ్ మిస్ అయ్యిండు, కరువులో ఉన్నట్టు ఆవరావరం కూడా తినేసిండు. మొత్తం టాస్క్ విన్ అయినమా లేదా అన్నది పక్కన పెడితే వాళ్ళు తినడం ఇంపార్టెంట్. కడుపు నిండా తినేసిండు అందరూ అయితే మంచిగా నిమ్మలంగా. తర్వాత వామిటింగ్ చేసుకున్నారు ఏందో మనకు తెలియదు, అది లైవ్లో చూసిన వాళ్ళకే తెలుస్తుంది. సో ఇక్కడ ఇదంతా మూమెంట్ ఒక సందడి వెళ్ళిపోయింది. ఏంటి ఫస్ట్ టాస్క్లో ఆయుధాలు, సెకండ్ టాస్క్లో ఒక్కొక్కరు లెటర్ ఇవ్వడము, అండ్ గేమ్లో డీమన్ పవన్ క్యాప్టెన్ అవ్వడము. సో ఎండ్ ఆఫ్ ది డే ఎలిమినేషన్. ఇక్కడ సేఫ్లో ఉన్న వాళ్ళు హరీష్ కూడా సేఫ్ అయిపోయిండు. ఫస్ట్ రౌండ్లో వచ్చేసి రీతు సేఫ్ అయింది. అండ్ సెకండ్లో హరీష్ సేఫ్ అయిండు. అండ్ ఇక్కడ కళ్యాణ్ అండ్ ప్రియా వీళ్ళు మాత్రం డేంజర్లో ఉన్నారు కాబట్టి కళ్యాణ్ వెళ్ళిపోయిండు. కళ్యాణ్ అండ్ రీతు అక్కడ యాక్టివిటీ రూమ్కి వెళ్ళిపోయిండు. ఇక్కడ ఏంటంటే ఎలిమినేషన్ ఎలా జరిగింది, లాస్ట్ టైం డ్యాన్సులు చేసిండు లేదా స్టంట్లు చేసిండు, అదంతా వదిలేసేయండి. ఈసారి ఎలిమినేషన్ ఇట్లా జరిగిందంటే ఒక సింహం బొమ్మ పెట్టిండు, అది 2 రౌండ్స్ తిరుగుతుంది. ఎవరి దగ్గర అయితే ఆగి సౌండ్ ఇస్తుందో వాళ్ళు సేఫ్ అన్నమాట. ఇక్కడ ప్రియా అండ్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ యాక్టివిటీ రూమ్లో ఉన్నారు. అక్కడ లైన్ వచ్చేసింది, తిరిగింది, కళ్యాణ్ దగ్గర ఆగిపోయింది. అసలు కళ్యాణ్ వెళ్ళడమే ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. ఎందుకంటే తను స్టార్టింగ్లో చెప్పిండు కదా అగ్ని పరీక్ష అప్పుడు, నేను నా ప్రొఫెషనల్ ఏదైతే ఉందో నేను ఆర్మీకి దాన్ని పక్కన పెట్టేసి బిగ్ బాస్ కోసం వచ్చినా అని చెప్పేసి ఒక మాట అయితే చెప్పిండు కదా. దానికోసం ఇప్పుడు అతను ఎలిమినేట్ అయిపోతే అతని పరిస్థితి ఏంటా అని ఇప్పుడు గుర్తుకొచ్చిందేమో. ఇన్ని రోజుల నుంచి అతను గుర్తు రాలేదు. ఒక ఫన్ మూమెంట్లో వెళ్ళిపోయాడు. ఎలిమినేషన్ అనే వరకు తను స్టార్టింగ్ నుంచి ఏడ్చుకుంటూ వెళ్ళిండు. కానీ ప్రియా మాత్రం మాత్రం భయపడకుండా వెళ్ళింది. ఎందుకంటే ఎప్పటికో ఒకసారి ఖచ్చితంగా వెళ్ళాల్సిందే కాబట్టి ప్రియా వెళ్ళిపోయింది. మొత్తానికి కళ్యాణ్ సేఫ్లో ఉన్నాడు అండ్ ప్రియా ఎలిమినేట్ అయిపోయింది. వీళ్ళ ఎలిమినేషన్ ప్రొసీజరు నిజంగా ఒక ఏంటంటే లాస్ట్ వీక్ చూసుకుంటే వీళ్ళు వెళ్ళిపోతేనే నాకు అనిపించింది. కానీ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు వెళ్ళిపోతారు, అది ఖచ్చితంగా డిక్లేర్. ప్రియా ఎలిమినేట్ అయిపోయింది. మన పవన్ కళ్యాణ్ సేఫ్లో ఉండిపోయాడు. పవన్ కళ్యాణ్కి నిజంగా ఒక ఫ్యూజ్ అవుట్ అయిన ఆ మూమెంట్లో ఆ టైంలో వెళ్ళిపోతే ఎట్లా, ఎలిమినేట్ అయిపోతే ఎట్లా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అయితే మొత్తం ఫ్యూజ్ అవుట్ అయిపోయినాయి. సో కళ్యాణ్ ఈజ్ సేఫ్ నౌ. ప్రియా ఎలిమినేట్ అయిపోయింది. కానీ ఇక్కడ చూసుకుంటే కళ్యాణ్కి ఇన్ని రోజుల నుంచి అమ్మాయిల చుట్టూ తిరగడము,
ఈ ఇదే పెద్ద గేమ్ నుంచి పట్టించుకునేది కాదు. ఏమైనా ఎవరినో ఒకరిని ఓదార్చాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, తూడవాలి, హగ్ చేసుకోవాలి, పట్టుకోవాలి, రుద్దాలి, ఇదే ఒపీనియన్‌తోనే ఉండే. మేబీ ఇప్పటి నుంచి తను మారితే ఉంటాడు. లేకపోతే అతను కూడా వెళ్ళిపోతాడు. అతని గోల్ వచ్చేసి బిగ్ బాస్‌లో విన్ కావాలని ఆర్మీని పక్కన పెట్టేసి వచ్చేసిండు. ఎలిమినేట్ అయితే ఎలా ఉంటుందో దాని టేస్ట్‌ని ఇవాళ టేస్ట్ చేసిండు. అది ఎలా ఉంటుందో ఇవాళ అతను టెస్ట్ చేసుకొని రావడం జరిగింది. సో నెక్స్ట్ వీక్ అయినా మేబీ నామినేషన్‌లో ఉండకుంటే తను సేఫ్, ఆల్వేస్ సేఫ్. లేదు ఇలానే అమ్మాయిల చుట్టూ తిరుగుతా అంటే తను కూడా తట్టబుట్ట చదువుకొని ఇంటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో ఈరోజు ఈ ఫెస్టివల్ సీజన్లో ఈ ఎలిమినేషన్ ప్రాసెస్లో జరిగిందైతే టోటల్ ఇది. నా వరకైతే 2 అవర్స్ని మైండ్లో పెట్టుకొని మెర్జీ చేసి పార్ట్ 1 పార్ట్ 2గా చెప్పేసిన. కొంచెం పేషెన్స్తోని మొత్తం కూడా చూసేర్రి. చూడని వాళ్ళు ఉంటే చూడండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి అండ్ ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే క్షమించండి. అండ్ మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అందరికీ కూడా దసరా, సద్దుల బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు. సైనింగ్ ఆఫ్ టుడే, దిస్ యువర్ ప్రశాంత్, నా ఎమోషన్స్.